హాయ్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, యూట్యూబ్ పీపుల్స్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు ఇష్టం అనుకుంటాను. మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టోరీ పేరు లవ్ బర్డ్స్. మొదలు పెడతాను. నాతో పాటు మీరు కూడా వినండి, చూడండి, ఎంజాయ్ చేసేయండి, అలాగే షేర్ చేసేయండి. అక్కడ అంటే పురం వాళ్ళ ఇంటి దగ్గర అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గరకు వెళ్తూ ఉంటే ఆహా, ఇంటి దగ్గరకు రాగానే సువాసనలు, గుమగుమలు ప్రతి ఒక్కరి ముక్కులకు తగులుతున్నాయి. వావ్ అమ్మా, ఎంత సువాసన! అబ్బా, ఈ సువాసనతోనే కడుపు నిండిపోతోంది. ఇంకెంత రుచిగా వండారో అని అందరూ చాలా ఇష్టంగా వెళ్ళి భోజనాలు చేయడానికి వెళ్తారు. నోటిలో నీళ్ళూరుతోంది. అలా అందరూ పురవింటికి వచ్చేసారు. అందరూ తింటున్నారు. అలా ప్రణాళి ఫ్యామిలీ అందరూ భోజనశాలలో లైన్ మిస్టేక్ అయింది. భోజనశాలలో చైర్స్ ఖాళీ లేకపోవటంతో వీళ్ళ కుటుంబం వేరే వాళ్ళు అందరూ వేరే చోట కూర్చొని వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటున్నారు. పక్కవారు వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రణాళి, తన తమ్ముడు, పూర్ణ, ఇంకా వేరే పిల్లలందరూ మనమందరూ ఎందుకు ఇక్కడ కూర్చోవడం, హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా అని దాగుడు మూతలు ఆటలు ఆడుకోవటం మొదలు పెట్టారు. మన పూర్ణ పురవ్ తన గదిలో అద్దం ముందర నిలబడుకొని తల దువ్వుకుంటూ కిటికీలోంచి అలా తొంగి చూస్తాడు. ప్రణాళి వైపు చూస్తాడు. ప్రణాళి వైపు చూడగానే తనకు తెలియకుండా తన చిన్న పెదవుల మీద పురవ్కు చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఆగమేఘాల మీద ప్రణాళి ముందర వచ్చి నిలబడతాడు. అందరూ రారండ హోయ్, స్కిప్ అస్సలు చేయకండా హోయ్, మీరు అస్సలు స్కిప్ చేస్తే మంచి స్టోరీ మిస్ అవుతారండ హోయ్. ప్రణాళికి హ్యాండ్ కర్చీఫ్ కళ్ళకు కట్టి ఉండటంతో అలా తన తమ్ముడిని, పూర్ణని పట్టుకోవడానికి చూస్తుంది. దూరంగా పురవ్ చేతులు కట్టుకొని అలానే ప్రణాళిని తదేకంగా చూస్తున్నాడు. చూస్తున్నా నీ వైపే చూస్తున్నా, వస్తున్నా రమ్మన్నా వదిలేస్తానా అంటూ పురవ్ చూస్తున్నాడు. పురవ్ ప్రణాళి వైపు అలానే చూస్తూ ఉండటం పూర్ణ గమనిస్తుంది. అలా ప్రణాళి తనకు తెలియకుండా తన తమ్ముడు అక్క ఇటు అని చెప్పటంతో తన తమ్ముడిని పట్టుకోవాలని మన హీరోయిన్ పూర్ణ అలా పురవ్ ఉన్న ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది ఇది అస్సలు స్కిప్ చేయకండి అంటుంటే ఎందుకు స్కిప్ చేస్తున్నారు? స్కిప్ చేస్తే మంచి స్టోరీ మిస్ అవుతారండి హోయ్, ఏమనుకుంటున్నారండి హోయ్. పురవ్ ఎటు కదలకుండా ప్రణాళి వైపే కళ్ళార్పకుండా అలా తనని చూస్తున్నాడు. తన అందమైన మోము, తను కదులుతుంటే వేలాడుతున్న తన చెవి జూకాలు, తన కాళ్ళ పట్టీల సవ్వడి అన్నీ గమనిస్తూ మన హీరోయిన్ పూర్ణనే చూస్తూ ఉన్నాడు. గుండెల్లో గంట మోగింది మన పురవ్ బాబుకి. లవ్ చేయనంటూనే లవ్ చేయటం మొదలు పెట్టాడు. స్కిప్ చేయకండి. ప్రణాళి అలా వెళ్ళి తన తమ్ముడిని, పురవ్ను పట్టుకొని దొరికేశావ్ రవి అని ఆనందంగా ఎగురుతూ కళ్ళగంతలు విప్పుతుంది. మన హీరోయిన్ పూర్ణ రవి అనుకుంది. కానీ అక్కడ చూస్తే ఎవరున్నారు? పురవ్ ఉన్నారు. తన కళ్ళెదురుగా పురవ్ను చూడగానే ఎరుపెక్కిన కళ్ళతో అమ్మవారిలాగా మన హీరో పురవ్ని చూస్తుంది పూర్ణ. తనని అలా చూడగానే ప్రణాళి కళ్ళగంతలు అక్కడే విసిరేసి చిచి అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే పురవ్ ఆగు అంటూ ప్రణాళి చేయిని పట్టుకున్నాడు. ముందు ఫ్లాష్ బ్యాక్లో ఏంటండి, పాతకాలంలో అలా చేయి పట్టుకోగానే పెళ్ళైపోయింది అంటారు కదండి. అలా ఇప్పుడు వీళ్ళకి కూడా ఏమైపోయిందో. వెళ్తున్న ప్రణాళి వెనక ఉన్న చెయ్యిని పట్టుకోగానే తనకు ఎక్కిళ్ళు వస్తాయి అంటూ ఉంది. అలా తలని మాత్రమే వెనకకు తుప్పి పురవ్ వైపు చూస్తుంది మన హీరోయిన్ ప్రణాళి. పురవ్ నవ్వుతూ నేను కూడా మీ ఆటలోకి రావచ్చా అని అడుగుతాడు. మన హీరోయిన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? పూర్ణ, రవి ఇద్దరు ప్రణాళి, పురవ్ తన అక్క అయిన పూర్ణ చేయిని పట్టుకోగానే నోళ్ళు పెట్టుకొని చూస్తున్నారు. వాళ్ళు నోటి మీద చేతులు పెట్టుకొని మరి ఇద్దరి మధ్యలో నిలబడుకొని ఒకసారి ప్రణాళి వైపు, ఒకసారి పురవ్ వైపు ఇద్దరు గమ్మత్తుగా అటు ఇటు కళ్ళను అలా ఇలా తిప్పుతూ చూస్తున్నారు. ప్రణాళి
అగ్గి మీద గుగ్గలంలాగా కోపంతో వదల నా చెయ్యి అని తన చేతిని వదిలించుకొని పూర్ణ దగ్గరకు పరిగెత్తుకుని వస్తుంది మన హీరోయిన్ పూర్ణ. అలా పూర్ణ వెనుకకు వెళ్ళి ప్రణాళి దాక్కుంటుంది. ఓన్లీ భుజాల వెనుక నుంచి తన కళ్ళును టపా టపా అని కొడుతూ పూర్ణ నుంచి ప్రణాళి పూర్ణను చూస్తుంది. ప్రణాళి తన కళ్ళతో తొంగి చూస్తూ ఉంటే పురవ్ నిన్నే అడుగుతున్నది, నేను కూడా మీ ఆటలో ఆడుకోవచ్చా అని అడుగుతాడు. ఇప్పుడు ప్రణాళి ఏం చేస్తుందో తెలుసుకోవాలా?